ఆదాము అవ్వను ఇద్దరిని పిలిచి, భార్య భర్తలు పిలిచి, ఇదిగో ఈ తోటలో మీరు ఉండండి, ఈ తోటలో ఉన్న చెట్లలో ఉన్న ఫలాలన్నీ తినండి, అనుభవించండి, గాలిని అనుభవించండి, పచ్చదనాన్ని అనుభవించండి, చల్లని వాతావరణాన్ని అనుభవించండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడికి పోవాల్సిన అవసరమో లేదు అని చెప్పి తోట అంతటిని ఎవరి చేతికి అప్పచెప్పినాడంటే ఆదాముకును అవ్వకు అప్పచెప్పినాడు. అప్పచెప్పి ఏమన్నాడు తెలుసా? మీరు కష్టపడనక్కర్లేదు, గుంటలు తవ్వాల్సిన అక్కర లేదు, మీ చేతులకు పని చెప్పాల్సిన అవసరము లేదు, చెమట కార్చవలసిన అవసరము లేదు. ఇదిగో ఆ చెట్లకున్న ఫలాలన్నీ కోసుకొని తినండి. మీ పని ఏంటంటే ప్రతిరోజు తినండి, సంతోషంగా నేను పిలిచినప్పుడంతా నా దగ్గరికి రండి, మనం మాట్లాడుకుందాం అన్నాడు దేవుడు. ఎంత మంచి అవకాశం అది! ఎంత మంచి అవకాశం దేవుడు అతనికి ఇస్తే, ఈయన భార్య ఏం చేసిందో తెలుసా? ఎవరి భార్య? మిస్. ఆ మిస్ ఏం చేసిందంటే ఎవరి మాట విన్నది? ఒక మాట చెప్తాను, దేవుని మాట వినవలసిన ఏమంటే ఆవిడే ఎవరి మాట విన్నది? సర్పం మాట, అనగా సాతాను మాట విన్నది. ఈ సాతాను అనేవాడు ఎలాంటి వాడో తెలుసా? నేను ఆకర్షించే కొన్ని వస్తువులు తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. ఈ సర్పం ఎలాంటి వాడంటే వాడి మాటలు వింటే ఎంతటి వాడైనా బాధ కొట్టేయచ్చు. అలాంటి మాటలు వాడు నీతో మాట్లాడతాడు. కొన్నిసార్లు ఏమండి నీ భక్తిలో నుండి నిన్ను తొలగించడానికి, నీ విశ్వాసంలో నిన్ను తొలగించడానికి సర్పము ఆకర్షించే కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. ఆకర్షించే కార్యక్రమాలు నీ ముందు పెట్టినప్పుడు ఇప్పుడు అవ్వేమైపోయిందంటే ఆకర్షితురాలైపోయింది, పండుగ ఆకర్షితురైపోయింది, సర్పము చెప్పిన మాటకు ఆకర్షితురాలైపోయింది. నెమ్మదిగా దేవుని మాటను పక్కన పెట్టి ఇప్పుడు ఎవరి మాట తీసుకుంది? సర్పం మాట తీసుకుంది. భర్తను కూడా ముంచేసింది. ఇద్దరు కలిసి ఎప్పుడైతే ఫలం తిన్నారో ఇప్పుడు వాళ్ళకి ప్రారంభమైంది ఏంటంటే దురవస్థ. అప్పటి వరకు అవస్థ ఏమి? అప్పటి వరకు కష్టం ఏంటో తెలియదు, అప్పటి వరకు దున్నడం ఏంటో తెలియదు, అప్పటి వరకు చెమటలు ఏంటో తెలియదు, అప్పటి వరకు బట్టలు కుట్టుకోవడం ఏంటో తెలియదు. అలాంటిది ఇప్పుడు ఏ అవస్థ అంటే దురవస్థ. ఏంటా దురవస్థ అంటే వెంటనే దిగి వచ్చినాడు. ఏ నాన్న ఎక్కడున్నావు? అయ్యా నీ ముందుకు రాలేకపోతున్నాను, నేను చూడలేకపోతున్నాను, నేను దిగంబరిగా. ఎవరు చెప్పినారని దిగంబరిగా ఉన్నారని? ఎవరు చెప్పినారమ్మా అంటే ఆయనకు అర్థమైపోయింది, నేను దేవుని మాట వినలేదు కనుక నేనేమైపోయినాను, ఇప్పుడు దిగంబరి అయిపోయినా. దిగంబరి అయిపోయినానయ్యా, నీ ముందుకు రాలేకపోతున్నాను. వెంటనే నా మాట వినలేదు కనుక, నీకు సుఖము సౌకర్యం అన్ని నీకు ఇచ్చిన నీవు నా మాట వినలేదు కనుక ఈ రోజు నుండి నా తోటలను ఉండడానికి వీలు లేదు అన్నాడు. తోటలో నుండి వారిని వెళ్ళగొట్టినాడు, తోటకు తాళం వేసేసి ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడైతే బయటపడ్డారో ఆ క్షణము నుండి ప్రతిరోజు కన్నీరు, వేదన, బాధలు. ఏమండి వస్త్రాలు కుట్టుకోవాలి, పొలాన్ని దున్నుకోవాలి, పిల్లల్ని పోషించాలి. ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? పిల్లలు ఇద్దరు గొడవబడి ఒకడిని చంపేస్తే గుండెలు బాదుకున్నట్టుగా ఏడుస్తున్నారు. ఎందుకు వచ్చింది సమస్య అంటే ఎవరి మాట వినలేదు. ఆ దురవస్థ ఎందుకు వచ్చింది? కుటుంబంలో సమస్య ఎందుకు వచ్చింది? అప్పటి వరకు బాగున్నారు కదా. విచిత్రమైన విషయం ఏంటంటే తోటలో ఉన్నప్పుడు ప్రతి జంతువుకు పేరు పెట్టినాడు. తోట బయటకు వచ్చిన తర్వాత ఏ జంతువు కనబడినా భయపడుతున్నాడు. తోటలో ఉన్నప్పుడు సింహం అన్నాడు, దాన్ని పేరు పెట్టింది ఎవరు? అంటే ఈ జంతువులందరికీ పేరు పెట్టింది దేవుడు కాదు, ఆదాము కదా. ఇప్పుడు అదే ఆదాము దగ్గరికి ఆ సింహం వస్తే అమ్మో అంటున్నాడు. నిన్నటి వరకు భయం లేదు, ఇప్పుడు ఆ సింహాన్ని చూసి గల కారణం ఎవరి మాట వినలేదు? నా రెండు చేతులు జోడించి విశ్వాసులైన మీకు అందరికీ బ్రతిమలాడుతూ చెప్తున్నాను, ప్రభు రాకడ వరకు, మరణము వరకు, నీ కంఠములో ఊపిరున్నంత వరకు సన్నిధిని విడిచిపెట్టొద్దు. దేవుని మాట చెప్పున నీవు నడుచుకొందువుగాక. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి.